హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము సమ్మక్క సారలమ్మ తల్లి వడిబియ్యం వండుకుంటున్నామండి. మా ఫ్రెండ్ రూమ్లో ఇది. మా ఫ్రెండ్స్ ఇక్కడ బగారన్నం వండుతున్నారు. అంటే అమ్మవార్లకి మనం వడిబియ్యం పోస్తాం కదండి, అందులో కొన్ని మనం ఇంటికి తెచ్చుకుంటాము. ఒకరోజు ఇలా మనం వడిబియ్యం వండుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించడం జరుగుతుంది. ఇక్కడ మనం గోడకి పసుపు రాసి బొట్టు పెట్టుకొని ఒక పేపర్ మీద అలంకరించుకుంటామండి. ఒక చిన్న మట్టి ప్రమిదలో పసుపు కుంకుమను పేర్చుకుంటాము. వాటిల్నే మనం అమ్మవారుగా భావించడం జరుగుతుంది. కొంతమంది గద్దెలు కూడా పెట్టుకుంటారు. ఇక్కడ మా ఫ్రెండ్ చూసారండి, ఆల్రెడీ వంట అయిపోయింది. బగారన్నం వండేసాము. అందులో కొంచెం చికెను, మటను, అదేవిధంగా ఆ రోజు మనమైతే ఏమేమైతే వండుకున్నామో పదార్థాలు వాటిని 2 ఇస్తర్లో వేసుకొని ఒకటి సమ్మక్కకు, ఒకటి సారక్కకు అని భావించడం జరుగుతుందండి. ఇక్కడ మా ఫ్రెండ్ పూజ చేయడానికి అన్ని సిద్ధం చేసుకుంటున్నాడండి. అది అమ్మవారికి పచ్చి పులుసు, అదేవిధంగా పెరుగు, అదేవిధంగా శాఖ పోయడం జరుగుతుందండి. శాఖ అంటే ఏం లేదండి, కొంతమంది పసుపు శాఖ పోస్తారు, కొంతమంది ఇట్లా మందు కూడా కొంచెం శాఖలాగా పోస్తారనమాట అమ్మవారికి ప్రీతి కోసం. అంటే ఇక్కడ ఏంటంటే అమ్మవారికి నీసే కదండి ఎక్కుతుంది ఎక్కువగా, అందుకోసమని అలా చేస్తారు. ఇట్లా గోడకి పసుపు రాసి ఆ పసుపు బొట్లని అమ్మవార్లుగా భావిస్తారండి. ఎంతమంది సమ్మక్క సారక్క జాతరలకు వెళ్ళారో ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. నేనైతే దాదాపుగా ఒక 5 టైమ్స్ వెళ్ళుంటానండి. చాలా నిదర్శనం అండి, అమ్మవార్లు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. నాకు ఇప్పటివరకు చాలా వరకు కూడా జరిగాయి కూడా, కానీ ఒక మొక్కుబడి అలానే మిగిలిపోయిందండి. సో దాన్ని నెరవేర్చుకోవాలని సంకల్పము, అమ్మవార్లు నాకు ఆ ధైర్యాన్ని అంటే ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటున్నానండి. నెక్స్ట్ టైము అది కూడా నేను తీర్చుకోగలుగుతాననే నమ్మకం నాకుందండి. ఎంతమంది సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళారో ఒక్కసారి నాకు మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. చాలా చాలా బాగుంటుంది. మేమైతే మ్యాక్స్ ఒక 3 to 4 డేస్ అండి జాతరకి వెళ్ళడం జరుగుతుంది. ఆ 3 డేస్ అక్కడే ఉంటాము. అమ్మవార్లు ప్రవేశించడం, గద్దెల మీదకు ఉండడం, మేము దర్శనానికి వెళ్ళడం, మళ్ళీ అమ్మవార్లు వన ప్రవేశం చేయడం, ఆ 3 రోజులు కూడా చాలా సందడిగా సాగుతుంది అండి. ఇదిగోండి మా ఫ్రెండ్ ఇక్కడ అమ్మవారికి నైవేద్యం సమర్పించారండి. ఇదే విధంగా అమ్మవారికి శాఖపోసి అందరూ దండం పెట్టుకుంటారండి. నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను కాబట్టి బహుశా నేను కనిపించకపోవచ్చు. మా ఫ్రెండ్స్ ఇక్కడ అమ్మవారికి మంగళహారిస్తున్నారు. సరదాగా నేను ఆ ఒరిజినల్ క్లిప్ కూడా మీకు పెడతాను, ఒకసారి చూడండి. అమ్మవారికి ఆ విధంగా హారతి ఇచ్చి అలా అందరం హారతి తీసుకొని అమ్మవారి దీవెనలు తీసుకుంటున్నామండి. మరోసారి జాతరకి అమ్మవారి దయతో మళ్ళీ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతేనండి వీడియో. ఉంటాను మరి, బాయ్.